అది ఆయిల్ షిప్. అది దాంట్లో ఒక ఇంజనీర్ క్రిస్టియన్ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ఈ క్యాప్టెన్ ఆయన అల్లా అంటాడు, ఈయన జీసస్ అంటాడు. కుదరట్లే వాళ్ళకి. ఆ ఇంజనీర్ని తీసేయడానికి క్యాప్టెన్ చాలా ప్రయత్నాలు చేశాడు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, దేవా ఈ వీళ్ళ కళ్ళు తెరిపించాయా. ఈ మధ్యన అక్కడ అంతా పొడవలన్నీ అయిపోయినాయి కదా. కొన్ని వందల ఆయిల్ ట్యాంకర్ పొడవ, కిలోమీటర్లు ఒక్కొక్క పొడవలో కొన్ని వందల మంది ఉండొచ్చేమో పనివాడు. 50, 100, 200. ఆకాశం ఉందన్న దేవుడు, మీరు వింటండి, దేవుడు సాక్షాత్తుగా సముద్రం మీద నడుచుకుంటా వస్తే ఒక్కసారి మహమ్మదీయ సహోదరులు, ప్రపంచ దేశం నుంచి వచ్చిన ఓడల ఓనర్స్, ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్లు, కెప్టెన్స్, స్టాఫ్, పనివారందరూ ఒక్కసారిగా యేసయ్యని సముద్రం మీద చూశారు. ఈ కన్నులారా. అందుకని ఈ మధ్యన ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా చాలా మంది కళ్ళు మూసుకుపోయింది నాయన. దేవుడు తాను కట్టుకున్న దేవాలయాన్ని నేల కూల్చేస్తాడా? రాయి మీద రాయి ఉండదన్నాడే, ఎందుకని రాయి మీద రాయి లేకుండా పడేశాడు? ఆయన కడుపు అంటే ఏంటో తెలుసా? నేను మీకు సేవ చేయమని మందిరం ఇచ్చాను, మీరు దాన్ని రూకల గృహంగా మార్చారు. సో ఈరోజు రాత్రి నమ్మండి, ఆకాశంలో దేవుడు మన వ్యాపారం చేయడానికి, ఈ పనికి, సేవకి మనల్ని పిలవల. ఆ సహోదరుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఒక్కసారిగా కొన్ని వందలాది మంది ఓడల్లో అందరూ మారిపోయారు. ఈ కెప్టెన్ ఊరుకోక అందరికి ఫోన్లు చేస్తున్నాడు, చుట్టుపక్కల నెట్వర్క్స్ అన్నిటికీ. మీరెవరు చూసారంటే, మేము ఒక తెల్లని వ్యక్తిని ప్రభు చూపిస్తాను. వాళ్ళకి ఏమిటో లైట్లు పెట్టి, బాక్సులు పెట్టి, మీటింగ్ ఏం పెట్టలా. ఈరోజు బాగా గమనించండి, ప్రభు రాకడ సమీపిస్తుంది. బాగా నేను ఒక మాట చెప్తా. పేతురు, పౌలు, యోహాను గారి విశ్వాసం, సేవ లెవెల్ అది. ఇప్పుడు సేవకుల లెవెల్ ఇది. వాళ్ళు ఆ లెవెల్లో ఉండబట్టి అనేకులను రక్షించారు. ఈ లెవెల్లో ఉంటే రక్షణ పొందలేరు ప్రజలు. అందుకని దేవుడు కూడా గుర్తించి, ఒక చోట పాస్టర్లతో పని లేదు, అపోజిట్తో పని లేదు, మైకులతో పని లేదు, కీబోర్డులతో పని లేదు. ఆయనే సాక్షాత్తుగా సముద్రాల మీద నడుస్తున్నాడు. చప్పటి కొట్టండి. ఆయనే సాక్షాత్తుగా ఆకాశంలో నడుస్తున్నాడు. ఆయనే సాక్షాత్తుగా జైలులోకి వెళ్తున్నాడు. ఎందుకంటే టైం లేదు. ఇక చెప్పండి, ఏం లేదు చెప్పండి, టైం లేదు. ఎవడైనా పెట్టుబడి పెడితే ఈ మధ్యన చర్చిలో దొడ్లన్నీ శుభ్రం కట్టించారు. ఆ దొడ్లు ఎవడు కడగడు, వచ్చిపోతాడు. నేను పొద్దున్నే సంతోషంగా దొడ్లు కడుగుతున్నాను. ఎందుకు దొడ్లు కడుగుతున్నాను? ఆ దొడ్లు మురుగుంటే నాకు చెడ్డ పేరు వచ్చింది. అందుకే ముందే యాసిడ్ వేసి కడిగి తర్వాత ఆ ఆడవాళ్ళ దొడ్లు, మగవాళ్ళ దొడ్లు, అన్ని దొడ్లు కడుగుతా పొద్దున్నే. ఇప్పుడు సేవకులు పరిచయం చేయరుగా, కుర్చీలో కూర్చుంటా, దొడ్లు కడి. ఎవరైనా వచ్చారకుండా క్లీన్గా ఉంది టాయిలెట్. ఓనర్ అయిన వాడు ఇంట్లో ఏది మురికిగా ఉంటే ఒప్పుకోడు. సపట్లు కొట్టండి. ఓనర్ అయిన వాడు కూలోడు ఎందుకు చేస్తాడు? కూలోడు దొడ్లు కడుగుతాడు. కడగడే, నా కూలి పోతాడు, కనపడ్డాడు. వాడి దొడ్ల సంగతి ఎందుకు? నిద్రలు కావాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద మురికైనది ఏది ఉండడం ఆయనకు అంత మాత్రం ఇష్టమో. అందుకని మా బోటోడు పాస్టర్లో మేమేం చేస్తాం? కూర్చుంటే లేవలేం, లేస్తే కూర్చోలేదు. కానీ ఆకాశం ఉన్న దేవుడు అటువంటి వాడు కానే కాడు. ఆయన కునుకడు, ఆయన కలిసట్లా. అందుకని ఆయనే, యేసయ్యే సాక్షాత్తుగా పాస్టర్ల మీద, ఎవరి మీద ఆధారపడకుండా ఊర్లు, దేశాలు రక్షిస్తున్నాడంట ఆయన.
కనుక ఈరోజు రాత్రి దేవుని కృపను బట్టి మీకు వాక్యం వినిపించబడి ఏ భక్తి కొరకు కాలక్షేపం కొరకు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని బతకడానికి కోసం కానే కాదు అని మీరు గుర్తించి మీరందరూ గొప్ప రక్షణ పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు బతిమాలుతున్నారు. మీలో ఇంకా ఎవరైనా బాప్తిసాలు